హాయ్ ఫ్రెండ్స్, టుడే మై విలేజ్ అంటే విజయవాడ నుండి ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను ఈరోజు విజయవాడ యొక్క అందాలను ఈ యొక్క వీడియోలో అయితే చూపిస్తాను. ఇది మా విలేజ్. ఇది కృష్ణా రివర్ ఒడ్డున ఈ యొక్క 30 కిలోమీటర్స్ వరకు కూడా ఇలాగే ఉంటుంది. కృష్ణా రివర్ ఒడ్డున చుట్టూ కూడా పచ్చదనం, ఈ విధంగా మనకైతే రూట్ అయితే ఉంటుంది. మనమైతే చూసుకున్నట్లయితే కృష్ణా రివర్ అనేది పక్కనే ఉంటుందన్నమాట. చూసుకున్నట్లయితే వెదర్ అయితే ఎంత కూల్గా ఉందో, ప్రకృతి మాత్రం విలేజెస్లో మాత్రం బాగా ఉంటుంది. ఒక్కసారి అయితే విజిట్ అయితే చేయండి. ఈ యొక్క విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లు, మన కోనసీమ అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే నేచర్తో మనకైతే ఈ యొక్క మా విలేజ్ అయితే ఉండటం జరుగుతుంది. నేనైతే విజయవాడ అయితే బయలుదేరాను. చూస్తున్నారు కదా, అక్కడ కనిపించేదంతా కూడా కృష్ణా రివర్ అనమాట. ఇది కృష్ణా రివర్ యొక్క లాస్ట్ పాయింట్ అనమాట. ఒక కృష్ణా రివర్ అనేది మహారాష్ట్రలో పుట్టిన తర్వాత మనకి లాస్ట్ వచ్చేసేవరకు విజయవాడ నుండి దగ్గరలో ఉన్నటువంటి దివిసీమలో వచ్చేసేవరకు ఇది 2 పాయలుగా చీలి మనకి సముద్రం అయితే కలవడం జరుగుతుంది. చూడండి, అది కృష్ణా రివర్ ఒడ్డున ఇది మా విలేజ్ యొక్క పంట పొలాలు అనమాట. కృష్ణా రివర్ ఒడ్డున మాకు 4 పంటలు అయితే పండుతాయి ఎవ్రీ ఇయర్. ఈ విధంగా పచ్చదనం అయితే ఉంటుంది. అదంతా కనిపించేదంతా కూడా వరి. చూసుకున్నట్లయితే మబ్బులు అయితే పట్టాయి. కనిపిస్తున్నటువంటి దూరపు కొండలు వచ్చేసరికి వాటిని మంగళగిరి కొండలు అని అంటారు. ఇవి విజయవాడ వరకు కూడా వ్యాపించి ఉంటాయి. చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే పచ్చని పొలాలు అయితే మనకైతే కనువిందు అయితే చేస్తాయి. ఎవరన్నా విజయవాడ వస్తే మాత్రం కంపల్సరిగా ఇలాంటి ప్లేసెస్ని విజిట్ అయితే చేయండి. నేచర్ అనేది చాలా అందంగా ఉంటుంది. చూసుకున్నట్లయితే చుట్టూ కొండలు, మధ్యలో పొలాలు, అక్కడక్కడ బిల్డింగులు, ఈ విధంగా అయితే మనకి విజయవాడ అయితే చాలా అందంగా ఉంటుంది. చాలామందికి కూడా తెలీదు, విజయవాడ వరకే చూస్తారు. విజయవాడను దాటి బయటకు వచ్చినట్లయితే మనకి ఇలాంటి అందాలు చాలా చాలా కనిపిస్తాయి. ఈ విధంగా అయితే ప్రకృతి అయితే చాలా కనువిందు అయితే చేస్తుంది. మాకు వచ్చేసేవరకు ఈ విధంగా ఇవన్నీ కూడా వరి పొలాలు అనమాట. వరి తర్వాత మాకు మొక్కజొన్న వేస్తారు. ఈ విధంగా మాకు 4 పంటలు అయితే కృష్ణమ్మ వల్ల మాకైతే పండుతాయి. ఇది ప్రకాశం బ్యారేజ్ అనమాట. కనిపించేది ప్రకాశం బ్యారేజ్ యువతాల అది ఈ కొండ మీద ఒక గుడి. ఈ కొండ మీద వచ్చేసరికి దుర్గామాత టెంపుల్ అనమాట. అదిగో అక్కడ కనిపించే దుర్గామాత టెంపుల్. దుర్గమ్మ ఒడిలోనే కృష్ణమ్మ అనేది పుడుతుంది. ఈ విధంగా మనకి కృష్ణమ్మ అనేది ఈ విధంగా పరవళ్ళు అయితే పారుతుంది. ఎప్పుడు కూడా కృష్ణమ్మ మాకు వచ్చేసేవరకు మా విజయవాడ వాసులకి కృష్ణమ్మ ఎప్పుడైతే దర్శనమిస్తుందంటే ఎవ్రీ ఇయర్ మాకు ఆగస్టు నుండి సెప్టెంబర్ మధ్యలో ఈ 2 నెలలు అయితే కృష్ణమ్మ మాకైతే దర్శనం అయితే ఇస్తుంది. ఈ 2 నెలలు కృష్ణమ్మ సెలయేరులా పారుతూ ఉంటుంది. ఈ 2 నెలలు చూడండి, ఇవన్నీ కూడా మా కృష్ణా బ్యారేజ్ అంటే ప్రకాశం బ్యారేజీ అనమాట. ఇది కృష్ణా నదిలో చివర ఉన్నటువంటి బ్యారేజ్ అనమాట. దీని నుండి నీరు అనేది సముద్రంలోకి విడుదల కావడం జరుగుతుంది. ఇది చూసుకున్నట్లయితే ఇదంతా మా విజయవాడ ప్రకాశం బ్యారేజీ. పక్కన ఫ్లైఓవర్ పక్కన దుర్గమ్మ. చూసుకున్నట్లయితే కృష్ణా రివర్ యొక్క స్టోరీ ఏంటంటే, ఇది అప్పట్లో కృష్ణమ్మ పుట్టినప్పుడు అది చిన్నగా ఉండేది. కృష్ణమ్మ వస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఇక్కడ ఒక కొండ, ఆ చివరి ఒక కొండ మొత్తం కూడా కలిసి ఉండేదన్నమాట. కృష్ణమ్మ వస్తూ దుర్గమ్మని దారి ఇవ్వమని అడిగితే దుర్గమ్మ ఇవ్వలేదు. కృష్ణమ్మ ఆ విధంగా కొండనైతే బద్దలు చేసుకుని పారడం జరిగింది. ఈ విధంగా అటుకు కొండ అనమాట. దుర్గమ్మ మాకు విజయవాడకు వచ్చేసి ఒక స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, కృష్ణమ్మ ఎప్పుడైనా సరే దుర్గమ్మ ముక్కు పొడకను అంటుకోవడం జరుగుతుందని, అది అంటుకున్నట్లయితే మాకైతే ప్రళయం అయితే వస్తుంది, విజయవాడ అనేది మునిగిపోతుంది కృష్ణమ్మతో అని ఈ యొక్క హిస్టరీ అయితే ఉంది. దుర్గమ్మ ముక్కు పుడకని ఎప్పుడైనా సరే కృష్ణమ్మ అనేది అంటుకోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా దుర్గామాత టెంపుల్ అనమాట. ఈ విధంగా ఈ కొండ ఎప్పటికైనా కృష్ణమ్మ ఎక్కి దుర్గమ్మ ముక్కు పుడకను అంటుకుంటుంది అనేది మా యొక్క విజయవాడ స్టోరీ. ఎప్పుడైతే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ దుర్గమ్మ యొక్క ముక్కు పుడకను ఎప్పుడైతే అంటుకుంటుందో అప్పుడు మా విజయవాడ అంతా కూడా ప్రళయం వస్తూ మునిగిపోతుంది అనేది ఒక స్టోరీ అనమాట. ఇది కనిపించేదంతా కూడా ఇది ఐలాండ్ అనమాట. దాన్నే మనం భవానీ ఐలాండ్ అంటారు. చూసుకున్నట్లయితే ఇదంతా భవానీ ఐలాండ్. మధ్యలో దీవిలాగా ఉంటుంది. మొత్తం మనకి రిసార్ట్స్ కానీ సంథింగ్ ప్లేసెస్ అన్నీ కూడా బాగుంటాయి అనమాట. ఇది కనిపించేది. ఇక్కడ నుండి మనం అయితే మాకైతే ఈ విధంగా అందాలను అయితే అందిస్తుంది ప్రకాశం బ్యారేజీ ద్వారా మా యొక్క కృష్ణమ్మ. ఎవరన్నా
విజిట్ చేయాలనుకుంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 నెలల్లో వచ్చినట్లయితే మ్యాక్సిమం సెప్టెంబర్లో బాగా అంటే ఆగస్టు మిడ్లో కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ బాగా వచ్చినట్లయితే ఈ విధంగా అయితే మాకు కృష్ణమ్మను చూడవచ్చు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఈ విధంగా ఈ డేట్ టైంలో వస్తున్నట్లయితే అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఆగస్టు మిడ్లో కానీ వచ్చినట్లయితే మనకి ఇలా కృష్ణమ్మ మీకు కనువిందు అయితే చేస్తుంది. ఇదంతా కూడా మా యొక్క విజయవాడ. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే విజయవాడతో పాటు ఆంధ్రాలో ఉన్నటువంటి అందాలన్నిటిని కూడా మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఐ యామ్ నేచర్ ఎలోన్ ట్రావెలర్. నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి.